డిమాండ్ ఈరోజు ఇలా వర్షాలు ఎక్కువ పడ్డాయి. వర్షాలు ఎక్కువ పడడం వల్ల సోయాబీన్కు రంగు మారింది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రంగు మారినటువంటి ధాన్యంలో ఏదైనా నాణ్యత లోపించి ఏదైనా ఆయిల్ పర్సెంటేజ్ తగ్గిందా, పప్పు దినుసులలో ఏమైనా తగ్గిందా, కనీసం నెల రోజుల నుంచి రైతులు పోరాటాలు చేస్తే కూడా ఈ రోజు వరకు కలెక్టర్ గారు కానీ ఎంపీ ఎమ్మెల్యే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చి కూడా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా కనీసం ఏమి చెప్పకుండా ఉండడం వల్ల ఈ రోజు రైతుల పక్షాన మేము పోరాటం చేయవలసిన పరిస్థితి. మేమేమంటున్నాం, కనీసం శాస్త్రవేత్తలతోటి పరిశోధన జరపండి. ఈ సోయాబీన్ రంగు మారింది కదా, ఏదైనా ఆయిల్ పర్సెంటేజ్ తగ్గిందా, పప్పు దినుసులలో ఏమన్నా పర్సెంటేజ్ తగ్గిందా, ఇవన్నీ ఏమీ లేవు. కేవలం మన కలెక్టర్ గారు ఒక కమిటీ పెట్టారు. ఆ త్రివేణి కమిటీ గ్రామాలకు పోయి సోయాబీన్ రైతుల దగ్గర సెలెక్షన్ చేసిన పంట కూడా మొన్న కొనుగోలు చేసి పంపిస్తే గోడాం నుంచి 700 కుంటలు పెండలవాడ గ్రామం రిటర్న్ వచ్చింది. మరి ఇలా కలెక్టర్ గారు వేసిన కమిటీ ఎక్కడ పోయింది? ఇలా పరిశోధనలు జరపకుండా మరి రైతులు రంగు మారినటువంటి ధాన్యంలో ఏముంటే మేమంటున్నాం, ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ పెట్టండి. ఒక 200-300 డిఫరెన్స్ తోటి పెట్టాను, 200 డిఫరెన్స్ తోటి పెట్టినా ఏ లేదు, బి లేదు, సి లేదు. వాళ్ళు ఒకటే మొండి వైఖరి ఏంటంటే ఎన్ని రోజులైనా రైతులు చేసుకొని ధర్నాలు చేసుకొని రైతులు ఆత్మహత్యలు చేసుకొని సావని, కానీ మేము రంగు మారిన ధాన్యం కొనమని చెప్పి మొండికేస్తే గతంలో రాష్ట్ర ప్రభుత్వం మేమున్నప్పుడు కూడా మేము 2022-23లో కొన్నాం, 19-20లో కొన్నాం. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని ప్రెషర్ చేసి కొనిపించినటువంటి దాఖలాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము ఒకటే లేనిది అడుగుతలేం, గతంలో జరిగింది. మరి ఇలా వర్షాలు ఎక్కువ పడ్డాయి, దీనికి కారణం ఎవరు? రైతులు కారణమా? లేకుంటే ఏం ప్రకృతి కరుణించక రైతులకు వర్షాల మీద వర్షాలు పడి ఈ రోజు ధాన్యం రంగు మారినంత మాత్రాన మేము తీసుకోమని చెప్పి ముందుకు కాదు. మేము రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ మా ప్రాణాలు పైన పర్వాలేదు, ఎంతకైనా సిద్ధమే. ఖచ్చితంగా రంగు మారినటువంటి సోయాబీన్ కానీ 24 గంటల కరెంట్ కూడా కటింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు అసెంబ్లీ నడుస్తా ఉంది. మరి అసెంబ్లీలో ఇలా ఎమ్మెల్యే గారు నిన్న పోయి అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను అడుగుతున్నా, తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర దగ్గర వస్తారు అంటే ఇద్దరు సూర్యభారతులు కాదా? తుమ్మల నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యేలు హెచ్చరిస్తే ఎమ్మెల్యేకి చెప్పాలి కదా, మీరు కేంద్రంలో మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది, మీరు కేంద్రంలో పోయి దరఖాస్తులు ఇవ్వండి, మీ వ్యవసాయ కేంద్ర మంత్రికి ఇవ్వండి. మరి తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు దరఖాస్తు తీసుకుంటాడు? అంటే ఇద్దరు కలిసి రైతులను మోసం చేస్తున్నారా కాదా? తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తాడు, తుమ్మల నాగేశ్వరరావు ఏమో ఇక్కడ ఎమ్మునటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారేమో తుమ్మల నాగేశ్వరరావు లేఖ ఇస్తారు. అటు ఇద్దరు కలిసి రైతులను మోసం చేస్తున్నటువంటి వాస్తవాలు పరిస్థితులు ప్రజలు గమనిస్తలేరా? అందుకొరకే నువ్వు కేంద్రం మీద రాష్ట్రము, రాష్ట్రం మీద కేంద్రము ఈ రకంగా ఒకరిపైన ఒకరు మోపేసుకొని ఇది మాది కాదు అంటే మరి రైతుల పరిస్థితి ఏం కావాలా? అందుకొరకే బీఆర్ఎస్ రైతుల పక్షాన్ని ఉంటది, పోరాటం చేస్తాం. ఇలా అసెంబ్లీలో మేము ఒకటే, ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు రంగుమాలిన ధాన్యం కొనమని చెప్పి ముఖ్యమంత్రిని అడిగినావు కదా, ఇలా అక్కడ పోడియం దగ్గర కూర్చో, అసెంబ్లీలో నువ్వు నిరసన తెలుపు. ముఖ్యమంత్రి గారు కొంటారా కొనరా, కొనకపోతే కేంద్రానికి బృందం తీసుకపోని చెప్పి ఈ ఎమ్మెల్యే గారు అడిగేటటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని మాట్లాడైనా పరిష్కారం చేయాలా, లేకుంటే ఇలా పత్తి మీరు చూడండి ఒకసారి, పత్తి పంట లేదు. ఇవాళ ఎకరానికి 2-3 కుంటల పత్తి వచ్చింది. ఆ పత్తి కూడా ఉన్నటువంటి సుంకాన్ని 11% సుంకాన్ని మరి సెప్టెంబర్ మాసంలోనే, ఆగస్టు మాసంలోనే డిసెంబర్ వరకు 11% సుంకం ఎత్తడం వల్ల బయట నుంచి పత్తి వేసేసింది. పత్తి మొత్తం ఇక్కడ మరి భారతదేశంకి ఎంత ముడి సరుకు అవసరమో ఆ సరుకును తెచ్చుకున్నాక మా పత్తిని కూడా ఎవడు కొంటాడు? ఒక నిజంగా డిమాండ్ ఎక్కువ, సప్లై ఎక్కున్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. పంటనే రైతుల దగ్గర పత్తి పంట వండనప్పుడు అసలు పోయిన సంవత్సరం ఎంత పత్తి కొన్నారు? ఈ టైంకు కనీసం 10 లక్షల కుంటాల పత్తి కొంటే ఇలా కేవలం 4,90,099 కుంటాలే ఉన్నారు. సోయాబీన్ కూడా మొత్తం పోయినసారి 3,40,40,000 కుంటాల సోయాబీన్ కొంటే ఈ టైంకు ఇప్పటికి 1,32,000 కుంటాలే ఉన్నారు. అంటే సరుకు లేదు, సరుకుండి ఎక్కువైందంటే సప్లై ఎక్కువైందంటే వేరు. భారతదేశంకు పత్తి తెచ్చకపోతే
భారతదేశంలోనే పత్తి తక్కువ పండింది. పత్తి పండినప్పుడు మా పత్తి మాకు సరిపోతుండే కదా. అది అంటే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కావాల్సి వేరే ప్రభుత్వాల నుంచి వేరే దేశాల నుంచి పత్తి తీసుకోవడం వల్ల దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడ పత్తిని కూడా 100 రూపాయలు 50 రూపాయలు క్వింటల్ తగ్గించి ఇలా రైతులు ప్రైవేట్ నమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు యూరియా కష్టాలు కూడా ఉన్నాయంటున్నారు. యూరియాకు యాప్ ఏర్పాటు చేశారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు యూరియాకు సంబంధించి మా ఎమ్మెల్యేలు ఇలా గట్టిగా మొన్న కూడా అడిగారు. ఇప్పుడు కూడా మా బూత్ ఎమ్మెల్యే గారు జీరో వరకు కూడా అడిగారు. ఈ రోజు కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతారు. యూరియానే లేనప్పుడు యాప్ ఎందుకు? షాపులా యూరియా ఉంటే యాప్ అవసరమా? ఇలా నిన్న పోతు రైతుల దగ్గరికి వచ్చింది. పోతు రైతులు ముక్కు చేసుకుంటామంటే వాళ్ళకి ఆదిలాబాద్ లో ఇచ్చోడు నిల్వ చూపుతా ఉంది. పోతు ఎక్కడ ఉంటది? నీకు ఇచ్చోడకి వచ్చి సాగు చేసుకున్నాడు. అక్కడ 400 బస్తాలు వచ్చింది, 2 గంటలలో అయిపోయింది. ఈ రకంగా నువ్వు షాపులలో స్టాక్ పెట్టు. నువ్వు ఒక పంటకి ఇప్పుడు ఒక్కసారికి ఇస్తాం, ఎకరానికి 3 ఇస్తాం గానీ ఇప్పుడు ఎకరానికి 1 ఇస్తాం. మళ్ళీ నెల తర్వాత ఉండాలి కదా. పంటకు సకాలంలో ఎరువులు ఇవ్వకపోతే ఆ పంట దిగుబడే రాదు. ఈ రకంగా 3 బస్తాలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు చెప్తాను. నువ్వు 3 బస్తాలు ఒకటేసారి స్టాక్ పెట్టు. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎందుకు యూరియా కొరత రాదు? ఎందుకు ఈ సోయాబీన్ పంటది విషయం రాదు? ఎందుకు పత్తి పంటది రాదు? ఇలా 10 ఏళ్ళ తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి గారు మార్చనే ఈ రైతులకు ఎంత దుర్భర పరిస్థితి వచ్చింది. 29 మంది రైతులు ఈ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే రైతుల హత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే. ఇవన్నిటికి కూడా మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా ఇంకా రైతులు ఆత్మహత్యలు చేసుకోనున్నదా? లేదంటే కేంద్రము రాష్ట్రం కలిసి ఈ సోయాబీన్ పత్తి ఈ రైతు భరోసా 24 గంటల కరెంట్ ఇస్తారా సస్తారా ఏదో ఒకటి తేల్చుకునే వరకు. అందుకే కంటిన్యూవేషన్ గా రేపు ఎమ్మెల్యే ఎంపీ ఇల్లు ముట్టడి, మరి సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, ఆదిలాబాద్ టౌన్ మంగళవారం నాడు బంద్ కార్యక్రమం తీసుకున్నాం. ఈ లోపల ఏదో ఒకటి ఫైనల్ కావాలా, లేకుంటే తదుపరి కార్యక్రమం ఏం తీసుకున్నాం బీఆర్ఎస్ పార్టీ రైతులు పండించిన పంటలను వెంటనే पूरी करो, खाली करो, पूरी करो, खाली करो, पूरी करो, खाली करो, पूरी करो, कार्तिक खाली करो। जय किसान, जय किसान।